ఆయనలాగా మనం మారాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఆయనలాగా మనం మారాలి అంటే ఈ లోకంలో కొన్ని శ్రమలు వస్తాయి, వాటిని ఏం చేయాలా? సహించాలి. కొన్ని ఇబ్బందులు వస్తాయి, వాటిని ఏం చేయాలా? అధిగమించాలి. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు గుండా వచ్చాడు యేసుప్రభు. ఊరికి ఆయన ఏమి ఈరోజు దేవుని కుడిపార్శ్వన ఊరికే కూర్చోలేదండి. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు గుండా వచ్చాడు. ఆయన ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు, కఠినమైన సిలువను ఎదుర్కొన్నాడు, ఘోరమైన నిందలు అవమానాలు ఎదుర్కొన్నాడు. ముఖంపై ఉమ్మి వేసినా కూడా ఆయన ఏం మాట్లాడలా. ఇవన్నీ భరించి దేవుని ఏర్పాటులో నిలిచి ఉన్నాడు కనుకనే ఏం చేశాడు? దేవుడు ఆయన్ను తన సింహాసనంలో కూర్చోబెట్టుకున్నాడు. సరే, రేపొద్దున మనం కూడా అంతే. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనం కూడా, యేసుప్రభు మాట ఇచ్చాడు మనకు, జయించువానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదని అన్నాడు. యేసుప్రభు జయించి ఇప్పుడు తండ్రి సింహాసనం దగ్గర కూర్చుని ఉన్నాడు. రేపొద్దున మనం కూడా జయించిన అనుభవంలో ఉంటే మనం కూడా ఆ సింహాసనంలో కూర్చుని పెడతానని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి జయించిన అనుభవం మనకు రావాలంటే యేసుప్రభు మాదిరిగా అన్నిటినీ సహించుకోవాలి. ఆయన గురించి ఏం రాయబడింది? సిలువను ఏం చేశాడు? ఆయన సహించాడు. సరే, సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. అంటే కిరీటము, మరి మనకు స్వర్ణ కిరీటం రావాలనుకోండి, స్వర్ణ కిరీటం రావాలంటే ముందు ఏం జరగాల? ఏ ఏ ఏ అనుభవం ఉండాలా? ముళ్ళ కిరీటం అనుభవం ఉండాలి. స్వర్ణ కిరీటం రావాలంటే ముళ్ళ కిరీటం అనుభవం ఉండాలి. యేసుప్రభువుకు ఉంది. ఆయన కిరీటం పెట్టిన వానుగా ఆయన మనం చూడబోతున్నాము. మరి ఆ కిరీటం ఎట్లా వచ్చిందబ్బా? ఈయన ఎక్కడో మేము భూమి మీద చూసినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టబడిన వాడుకున్నాడే, మరి ఇక్కడేంటబ్బా ఈయన స్వర్ణ కిరీటం ధరించినాడు? బంగారు కిరీటం ధరించిన యేసుప్రభువుని చూసినప్పుడు అనుకుంటామంట, ఈయనకు భూమి మీద ముళ్ళ కిరీటం ధరించాడు కనుకనే ఇక్కడ స్వర్ణ కిరీటం ఇవ్వబడింది అనేటువంటి అనుభవం మనం రేపొద్దున చూడబోతున్నాం. ప్రియులారా, ఇక్కడ సంగతి ఏంటంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలిన వారుగా ఉందుమని మనము ఎరగాలి అంటే ఉండాలి. అంటే ఏం చేయాలా? యేసు ప్రభు మాదిరి మనకు ఉండాలి. చూడండి, యేసు ప్రభు మరి చాలా విషయాలు ఆయన మరి వాళ్లకు, శిష్యులైన వాళ్లకు బోధకుడు అయి ఉండి, లేకపోతే వాళ్ళకు ప్రభువు అయి ఉండి, యేసు ప్రభు ఏం చేశాడు? వాళ్ళ పాదాలు కడిగాడు. శిష్యుల పాదాలు కడిగాడా లేదా? కడిగాడు. తర్వాత ఇంకేం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు. తర్వాత ఒక మాదిరిని చూపించాడు వాళ్లకు. నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేయాలని ఒక మాదిరిని చూపించాడు. ఇలాంటి